గారు అక్కడ నుండి కొత్తగా ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి ఎక్సైజ్ సీనియర్ మన సూపరింటెండెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గారు మరియు మరి బద్రీనాథపురం అందరికి కిక్కు పట్టి గత రాసకుండా ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎప్పటి నుండో చాలా మంది గౌడ సోదరులు మధ్య కుటుంబంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, పేద కుటుంబాలు కావచ్చు, వారు తాడి చెట్టు ఎక్కుతా ఉంటే స్లిప్ అయి పడిపోయి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. 2 రోజుల క్రితమే చీకటి ప్రభాకర్ అని అతను దాదాపు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఫంక్షన్కి పోయి భోజనం చేసిన తర్వాత ఇక కళ్ళు తీయాలి, ఎండాకాలం ఇప్పుడే కదా మనకు కళ్ళు తీసే టైము. ఇక కొన్ని రోజులకు వర్షం పడిన తర్వాత కళ్ళు రాదు, అవునా కదా. అందుకే ఇప్పుడే మంచి అవకాశం అని చెప్పేసి పాపం ఆయన టార్చ్ ఎక్కిండు, మధ్య నుంచి దారి కింద పడ్డాడు, పడి స్పాట్గా చనిపోయినట్టు. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ గౌడ సోదరులకు వాళ్ళ మరణాలు తగ్గించాలని చెప్పేసి చాలా సైంటిఫిక్ గా కాటన్ కిట్లను మన ప్రభుత్వం తయారు చేసింది. వాస్తవానికి పోయినసారి మన ఇక్కడ కాటన్ కిట్ల పంపిణీ కార్యక్రమం పెట్టినప్పుడు చాలా మంది గౌడ సోదరులు వచ్చారు. అప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఎట్టి బదులు గింజుకొని పైనుంచి కావాలని దూకాలని కింద పడిపోయిన పరిస్థితి. అక్కడే ఆగితే తర్వాత ఎవరో వస్తారు, టార్చర్ తీసుకెళ్ళి చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటిది మన ప్రభుత్వం కిట్లు పంపిణీ చేస్తున్నా కూడా చాలా మంది గతంలో ఉన్నటువంటి గోకు అదే గోకు సౌకర్యం ఉందని చెప్పి చాలా మంది ఇప్పుడు ఇచ్చినటువంటి కాటన్ కిట్లను వాడటం లేదు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో వంశపారంపర్యంగా తాతలు కొడుకిచ్చింది, కొడుకేమో తండ్రి కొడుకిచ్చి అది వాళ్ళకి సౌకర్యంగా అనిపిస్తా ఉంది. కానీ అలవాటు చేసుకుంటూ పోతా ఉంటే అదే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మన సైకిల్ నడిపేవాడికి వాస్తవానికి మన బైక్ నడపడం చాలా కష్టం. కానీ మెల్లమెల్లగా నడుపుతూ వస్తుంటే సైకిల్ మీద సౌకర్యం కూడా బైక్ మీద ఎక్కువ సౌకర్యం ఉంది. అందుకే నేను ఏమంటున్నా, వాస్తవానికి నేర్చుకోవడానికి కొంచెం లెర్నింగ్ కొంచెం టైం తీసుకోవచ్చు, కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు. ఏది ఏమైనా శాస్త్రీయబద్ధంగా చాలా నేర్పుతో ఓర్పుతో కాటన్ కిట్లు తయారు చేయడం జరిగింది. దయచేసి గౌడ సోదరులు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీకన్నా ఇష్టం లేకపోతే మీరు దీన్ని అరువులుగా మీరు తీసుకోకుండా పక్క వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి, డొక్కాడితే కడుపు నిండినటువంటి కుటుంబాలు చాలా. వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరగాని అనర్థాలు జరిగితే ఎవరైతే మన కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంత దుర్బల పరిస్థితులు నెట్టవేయబడుతుందో మీకు అందరికీ తెలుసుకే. అందుకే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి ఈసారి 100 కాటన్ కిట్లు రావడం జరిగింది. ఈ 100 కాటన్ కిట్లను కేవలం మహబాద్ మండలంలో, అదేవిధంగా గూగుల్ మండలంలో పొద్దున 8 గంటలకు రమ్మని చెప్పాను. చూడండి ఎంత అశ్రద్ధ అంటే, వారు కళ్ళు గీయడానికి పోయిండ్రు కానీ వాళ్ళని కాపాడే వెంటిలేటర్ లాంటిది ఇప్పుడు ఇచ్చే కాటన్ కిట్టు దీన్ని వదిలేసుకున్నారు. ఈ రోజు ఒక 10 గుడ్లు తీద్దాం, ఎంతసేపు ఒక 1000 రూపాయలు 2000 సంపాదిద్దాం అనుకుంటారు కానీ వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. అందుకే దయచేసి ఎవరైతే కాటన్ కిట్లు తీసుకుంటున్నారో అసౌకర్యంగా ఉన్నా దాన్ని వాడే ప్రయత్నం చేయండి, వాడి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి.